రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల వాటాను 50% పెంచాలని 16వ ఫైనాన్స్ కమిషన్ ముందు డిమాండ్ చేశాయి రాజకీయ పార్టీలు. తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష కొనసాగుతుందని తెలిపాయి. గతేడాది రావాల్సిన నిధుల్లో 6,000 కోట్లు కోత పెట్టినట్లు ఫైనాన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశాయి. సెస్ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను రాష్ట్రాలకు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాయి. రాష్ట్రంలో పర్యటనలో ఉన్న 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సంఘం సాయంపై సమావేశంలో చర్చలు జరిపారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం నుంచి ఓవైసీ, టీడీపీ నుంచి సామ భూపాల్, సిపిఎం తరపున నంద్యాల నరసింహారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రాలకు నిధులు విడుదల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందన్న విషయాన్ని ఫైనాన్స్ కమిషన్ ముందు ఉంచామన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారన్నారు. రాష్ట్రానికి గతేడాది రావాల్సిన 10,000 కోట్లలో 6,000 కోట్లు కోత విధించారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులిచ్చి ఆదుకోవాలన్నారు. మన రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తుంది. అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఇప్పుడు ఇండియా కూటమి అని చెప్పి మేము తయారు చేసినాం. దానిలో మిత్రపక్షాలు అయితే ఈరోజు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారో అక్కడ అన్యాయం చేయడం అన్నది ఈరోజు మేము జాతీయ ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చినాం. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో అన్యాయం జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే విషయాన్ని 16వ ఫైనాన్స్ కమిషన్ కు వివరించామని చెప్పారు. రాష్ట్రాలకు 40% ఇస్తున్న నిధులను 50% పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేటువంటి డెవల్యూషన్ లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్న తీరు చెప్పాం. దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం డెవల్యూషన్ 41% పెంచామని చెప్పారే కానీ వాస్తవంగా రాష్ట్రాలకు 41% రావడం లేదు. రాష్ట్రాలకు కేవలం 31% మాత్రమే నిధులు వస్తా ఉన్నాయి. చెప్పింది 41%, వస్తున్నది మాత్రం 31%. సెస్ పేరుతో వసూలు చేస్తున్న పన్నుల వాటాను రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదన్నారు సిపిఎం నేత నంద్యాల నరసింహారెడ్డి. 50% నిధులను రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనన్నారు. గ్రామాలు, పట్టణాలకు నిధుల విషయంలో సమగ్రత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని చెప్పేది ఇది కరెక్ట్ కాదు. ఇది 32-33% మించి లేదు. సెస్సుల పేరుతోటి ఇతర పన్నుల పేరుతో చేస్తున్న ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉంచుకొని రాష్ట్రాలకు ఇవ్వటం లేదు. కాబట్టి రాష్ట్రాలు ఖచ్చితంగా 50% నిధులు ఇవ్వాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అట్లాగే ఎఫ్ఆర్బిఎం యొక్క బరువును కూడా తగ్గించాలని చెప్పేసి మేము చెప్పాం. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో 3.5% నిధులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అలాట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ బనగారియా నేతృత్వంలోని 5 సభ్యుల బృందం సుదీర్ఘ సమావేశాలు నిర్వహించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లతో భేటీ అయిన కమిటీ మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోనూ చర్చించింది.